అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిరిసిల్ల శాసనసభ్యుడిగా నేను 2009లో ఎన్నికైనప్పుడు కొంత బాధాకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేవి. అంతకుముందు కూడా విపరీతమైన ఆత్మహత్యలు ఒకటే రోజు ఆనాడు 2007వ సంవత్సరంలో కూడా జరిగినప్పుడు ఒకటే వారంలో 8-9 మంది నేతన్నలు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు చెలించిపోయి ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నది, దయచేసి మీ మొద్దు నిద్ర నుంచి మేల్కోండి, ముందుకు రండి, కాపాడండి అంటే కూడా ఎన్ని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోలేదు. ఆనాడు కేసీఆర్ గారు స్వయంగా మా పార్టీ నుంచి ఒక 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సూక్ష్మ రుణాలు ఇచ్చి ఆ పద్మశాలి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క నేతన్న కూడా చనిపోకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా బ్రహ్మాండమైన పాలసీలు తీసుకొచ్చి చేనేత మిత్ర కావచ్చు, నేతన్నకు చేయూత కావచ్చు, బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు, చేనేత బంధు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన రాష్ట్రంలో నేతన్నలకు మెరుగైన ఉపాధి, వారికి గౌరవప్రదమైన వేతనం నెలకొక 15 నుంచి 20 వేల రూపాయలు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో దొరికే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయడం. వాళ్ళ దురదృష్టం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4.5 మాసాల్లో ఇది 3వదో 4వదో ఆత్మహత్య ఈ ఒక్క రోజులోనే. ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో అడిషర్ల సాయి అనే తమ్ముడు, 26 ఏళ్ల వార్పిన్ కార్మికుడు, అదేవిధంగా తంగళ్లపల్లిలో అంకారపు మల్లేశం అనే మరొక సోదరుడు, ఇద్దరు కూడా ఒకే రోజు మరణించడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్యగానే నేనైతే భావిస్తాను. ఎందుకంటే బాగా నడుస్తున్న పరిశ్రమను కేవలం కేసీఆర్ మీద కోపంతో, కేటీఆర్ మీద కోపంతో, నా నియోజకవర్గం అనే కోపంతో వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఈ రకంగా వేధించడం, మళ్ళీ దాని పర్యవసానంగా ఇవాళ ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రావడం, మళ్ళీ తిరిగి సిరిసిల్ల ఉరిసిల్లగా మారే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టకరం. గౌరవనీయులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుండి మేల్కొని ఇప్పుడైనా స్పందించి వెంటనే, ఎందుకంటే కొత్తగా కోడ్ అడ్డం వచ్చేది లేదు, ఏది లేదు, పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి చెల్లించండి. నెంబర్ 1 24 గంటల్లోగా. రెండవది, మీరు దయచేసి మానవతా హృదయంతో, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలకు సమయం కాదు, మానవతా హృదయంతో మీరు వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్లు, రంజాన్ చీరల ఆర్డర్లు, క్రిస్మస్ చీరల ఆర్డర్లు, స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు, మీరే డైలాగులు కొట్టినారు. 365 రోజులు పని కల్పిస్తామన్నారు. మరి ఆ 365 రోజుల్లో ఇప్పటికి 100 పైచిలకు రోజులు ఇక్కడ సాంచలు బంద్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తన మొద్దు నిద్ర నుంచి మేల్కొని ఈ ఆత్మహత్యలతోనన్నా కనీసం జ్ఞానోదయం అయి వెంటనే స్పందించి ఆర్డర్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే దానికి ఎలక్షన్ కూడా అడ్డు రాదు. ఇదివరకే జరిగిన కార్యక్రమం కాబట్టి, కొత్తగా తీసుకునే నిర్ణయం ఏం కాదు కాబట్టి, యథావిధిగా ఇచ్చే ఆర్డర్లు కాబట్టి దసరాకు బతుకమ్మకు ఇప్పటి నుంచే ఆర్డర్లు కనుక ఇచ్చినట్టయితే కార్మికులు బతుకుతారు, ఒక ఆశ వస్తుంది, విశ్వాసం వస్తుంది. తదనంతరం మీరు ఏం చేయదలుచుకున్నా, కొత్త పాలసీ తీసుకోదలుచుకున్నా తీసుకోండి. కానీ ఈ రకమైన దుర్మార్గపు వ్యవహారం, మా మీద ఉండే రాజకీయ కోపాన్ని మా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఉండే నేతన్నల మీద తీర్చుకోవడం అనేది దుర్మార్గం, ఇది అరాచకం, ఇది ప్రభుత్వం చేసిన హత్యనే. 24 గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే మేము కూడా రోడ్ ఎక్కుతాం. తప్పకుండా నేతన్నల తరపున ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమనే మాట కూడా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్రను వీడాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, నేతన్నల కుటుంబాలు కూడా ధైర్యంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే పోరాటంతో మనం ఏదైనా సాధించవచ్చు, తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. మనకందరూ కూడా కలిసి వస్తారు, మనకు మంచి రోజులు వస్తాయి. దయచేసి అప్పటిదాకా ఓపికగా ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ, ఆ కుటుంబాలకు తప్పకుండా పార్టీ తరఫున 50 వేల రూపాయల చొప్పున మీకు కొంత తక్షణ సహాయం కింద వారికి అందజేయడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడి, ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరింత సహాయాన్ని కూడా తప్పకుండా అందజేస్తామని తెలుస్తూ, నేతన్నలు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, కార్మిక వర్గాన్ని, పవర్ లూమ్ లో పనిచేసే కార్మిక వర్గాన్ని కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు అడిచర్ల సాయి అనేటువంటి కార్మికుడు కేవలం 26 సంవత్సరాల వయసు గలటువంటి పిల్లవాడు, తల్లిదండ్రులను పోషిస్తూ మరి ఇప్పుడు గత 4 మాసాల నుండి పని లేకపోవడం వల్ల, ఏ పని దొరకపోవడం వల్ల, బ్రతకడానికి వనరులు లేకపోవడం వల్ల, ఇంటి కిరాయి కూడా కట్టలేకపోవడం వల్ల, అప్పుల చేసే వాళ్ళు బాధ పెట్టడం వల్ల నా కొడుకు చచ్చిపోయిందని చెప్పి తల్లిదండ్రులు వేధిస్తున్నారు, ఏడుస్తున్నారు, వేదనకు గురవుతున్నారు.
దీనికి కారణం ఈ రోజు పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కేటీ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గత 2-3 మాసాల నుండి. వెంటనే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్లు ఇవ్వండి. చీరలు ఏదైతే బతుకమ్మ చీరలు, తర్వాత రంజాన్ చీరలు, క్రిస్మస్ కు చీరలు ఇచ్చేటువంటి చీరలు మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వండి. వాళ్ళకు ఉన్నటువంటి మరి స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇస్తే ఇక్కడ పని చేస్తారు. గత 8-9 సంవత్సరాల నుండి కేటీ రామారావు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చేసి విన్ విన్ సిచ్యుయేషన్, ప్రభుత్వము పని కల్పించడము, అదేవిధంగా మరి ఆ ఉత్పత్తి అయినటువంటి వాటిని మరి పేద వర్గాలకి చీరలు ఇవన్నీ కూడా పండుగ సందర్భంలో పంచడము, ఈ పాలసీని తీసుకొచ్చేసి ఇక్కడ కార్మిక వర్గానికి ప్రతి రోజు మంచి మరి వేతనం చెల్లించే విధంగా ఒక మంచి పాలసీని తీసుకొస్తే ఈ రాష్ట్రాన్ని ఇలా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారులు దీన్ని చాలా చిన్న చూపు చూసి వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేసేసి ఈరోజు మరి ఈ కార్మిక వర్గాన్ని పవర్ రూమ్ లో పనిచేసేటువంటి మరి కార్మికుల్ని కూడా వ్యంగ్యంగా మరి మాట్లాడి ఇవన్నీ కూడా వాళ్ళ మనోవేదనానికి గురి చేసింది. ఈరోజు దురదృష్టవశాత్తు సాయి చనిపోవడం చాలా దురదృష్టం. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మా పార్టీ తరఫున మేము ఆదుకుంటాము. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ అనేది ఎట్లుంటదంటే ఒకసారి ఆ ఆలోచనలు వచ్చినట్టే కార్మిక వర్గానికి అది వ్యాప్తి చెందుతాయి. మేము ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ కార్మిక వర్గాన్ని కాపాడడానికి మేము ఆ రోజు 50 లక్షల రూపాయలు అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితము ఇచ్చి కాపాడిన ధైర్యం ఇచ్చాము. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఇది ఒక్కసారి అంటుకుంటే పేద వర్గాలు ఒకటి ఇదే దిక్కుగా వచ్చని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచన చేస్తారు. నేను కోరుతున్నాను కార్మిక వర్గాన్ని, సిరిసిల్ల నగరం కాదు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మరి చేనేత కార్మికులు, పవర్ లూమ్ లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా ఎదుర్కొంటాం. మనం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్డర్లు ఇప్పిస్తాము. 2-3 అధికారులు చెప్పినటువంటి మాటలు, రాజకీయ నిర్ణయాలు మంత్రి గారితో మాట్లాడినా, మేము తుమ్మల నాగేశ్వర గారితో నేను మాట్లాడినాను. గత 15 రోజుల క్రితం మేమందరూ వచ్చి మాట్లాడినాం. మీకు ఫోన్ చేసి మాట్లాడాను. పత్రికా విలేకరుల ముందే మాట్లాడినా నేను తుమ్మల నాగేశ్వర గారితో. ఇది చాలా జరుగుతాయి, ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటారు. దీన్ని మీరు ఆశామాసిగా చూడకండి. ఇది ఒక కార్మిక వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. మరి మాట్లాడితే ఆ కేకే మహేంద్రుడు నిరోధులు అమ్ముకుంటారా, ఇది అమ్ముకుంటారా, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశారు. ఇదేం జవాబు చెప్తాడు ఇవాళ? ఇలాంటి మాటల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. నేను కార్మిక వర్గాన్ని చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్తున్నా, మీరు ధైర్యాన్ని అంటే రేపటి నుంచి సిరిసిల్ల ఉన్నటువంటి కార్మిక వర్గానికి ధైర్యం ఇద్దాము. గులాబీ జెండా ఉన్నది, మీ అండ ఉంటాము. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎలక్షన్ కోడ్, విలక్షన్ కోడ్ దాన్ని చూడవలసిన అవసరం లేదు. వెంటనే రేపు పొద్దున తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలి. కార్మిక వర్గానికి మేము ఆర్డర్ ఇస్తున్నామని చెప్పకపోతే ఇలాంటి అనర్థాల దాడి మనం ఇంకొకరు 2-3 ఎవరైనా ఇలాంటి సంఘటనలు చేస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పదలుచుకున్నారు. సీరియస్ గా చెప్పదలుచుకున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ లోపల మేము పరిపాలించినప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క ఆత్మహత్య జరగలేదు, ఒక్క రైతు చచ్చిపోలేదు, ఒక్క చేనేత కార్మికుడు చచ్చిపోలేదు, ఒక్క పవర్ లూమ్ కార్మికుడు చచ్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు చస్తాను? దీనికి జవాబు చెప్పాలి. నువ్వు ఏం తమాషానా? మేము చెప్పలేదు. రిప్రజెంటేటివ్ ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది ఇవ్వండి అయ్యా. ఆ చేనేత కార్మికులు లేదా పవర్ లూమ్ లో పనిచేసే కార్మిక వర్గానికి వేతనాలు చెల్లియాలంటే మన పాత బకాయిలు చెల్లించాలి. ఆ బకాయిలు చెల్లిస్తే వాళ్ళకి కార్మిక వర్గాన్ని కాపాడుకుంటారు అని చెబితే ఏదో అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నీ రోజులు బీ రోజులు అని మాట్లాడుకుంటే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసారు. చిన్న పిల్లాడు 26 సంవత్సరాలు, పెళ్లి కాలేదు. ఆ తల్లిదండ్రులను ఎవరిని కాపాడతారు ఇయ్యాల? కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, రేపు 24 గంటల లోపల నువ్వు పాత బకాయిలు చెల్లించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇమ్మీడియట్ గా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. దీనికి ఏమి ఎలక్షన్ కోడ్, విలక్షన్ కోడ్ ఏముండదు. ఎందుకంటే పాత స్కీమే అది. గత 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వస్తున్న స్కీము. దానికి పెద్ద ఏమి ఉండదు. వెంటనే బతుకమ్మ చీరలు, మిగతా చీరలు ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 66 ఏళ్ల వయసు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు
విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. పూర్తిగా వస్త్ర పరిశ్రమ అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఎంఎస్సీ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఉద్యోగం రాక వాళ్ళ నాన్నగారికి చేదోడు వాదోడు ఉండే ప్రయత్నం చేసిండు. ఆయనకు ఆరోగ్యం, వాళ్ళ శ్రీమతి గారికి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఒకవైపు వస్త్ర పరిశ్రమ మొత్తం బంద్ కావడం, ఇలా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఈరోజు లక్ష్మీనారాయణ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మొన్న కూడా ఒక నేతకారు మొన్ననే ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలో ఇలాంటి కామన్గా మారినాయి. ఇంత దౌర్భాగ్యం అంటే ఆత్మహత్యలు కూడా కామన్గా మార్చే పరిస్థితి సిరిసిల్లలో వచ్చిందంటే ఎందుకంటే దౌర్భాగ్యం, దురదృష్టకరం ఇంకోటి కాదు. ఇవాళ ఊళ్ళ మీద వాళ్ళు విమర్శించుకోవడము, వాళ్ళన్నప్పుడు ఏం చేయరు, వాళ్ళు వీళ్ళ మీద నొక్కుతారు, వీళ్ళు వాళ్ళ మీద నొక్కుతారు. కానీ వాళ్ళని ఆదుకోవడం అని చెప్పి ఆలోచన వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వాళ్ళ దాదాపు బతుకమ్మ చీరలకు సంబంధించి 270 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి ఉంటే వాటిని గత ప్రభుత్వము తీర్చకుండా మొండికేసింది. ఏంటంటే మాకు ఓట్లేసి గెలిపిస్తేనే, మా ప్రభుత్వం వస్తేనే ఇస్తామంటారు. ఆ ప్రభుత్వం ఇలా తీర్చకుండా మొండికేసింది. పూర్తిగా వస్త్రపరిశ్రమ పూర్తిగా బంద్ అయిపోయింది బతుకమ్మ చీరల వల్ల. దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి అలా 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీదకి ఆందోళన చేశారు. వస్త్రపరిశ్రమకు సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు. చివరి భిక్షాటన కూడా చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. అంటే వాళ్ళు ఇచ్చేది ఎంత, 270 రూపాయలు, 270 కోట్లు. 270 కోట్ల కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం వలన పూర్తిగా వస్త్రపరిశ్రమ మూలకి పడితే వాళ్ళ ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా ఓరికొరు విమర్శలు చేసుకోవడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఆత్మహత్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ బతుకమ్మ చీలకు సంబంధించి 270 కోట్లను వెంటనే చెల్లించాలి. ఇవాళ సిరిసిల్ల ఉరిసిల్లగా మారేటువంటి పరిస్థితి మళ్ళా మన కళ్ళ ముందు కనిపిస్తోంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా నేత కార్మికులకు శాశ్వతమైనటువంటి ఉపాధిని చూపించలేదు. వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కనీసం వాళ్లకు పూట గడవాలంటే ఓ పని ఉండాలి, ఆ పని దొరకాలి అంటే వాళ్లకు ఆర్డర్స్ ఇవ్వాలి. మరి ఏదో ఒకటి చేసి సిరిసిల్లలో నేత పని మీదనే బతికినటువంటి వాళ్లకు ఒక పని చూపిద్దామనేటువంటి ఆలోచన ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక బతుకమ్మ చీరల పేరు చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఒక 3 నెలలు 4 నెలలు పని దొరికి మిగిలిన రోజులు పస్తులు ఉండేటట్టు చేసింది. ఇవాళ పెనం మీదకెళ్లి పొయ్యిల పడ్డట్టు ఆ 3-4 నెలల పని కూడా లేకుండా నేత కార్మికులు 2-3 నెలల నుంచి వాళ్ళు గోసపడుతున్నారు. పోయిన నెలంతా కూడా వాళ్ళందరూ కూడా దీక్షలు చేసిండ్రు, పాదయాత్రలు చేసినారు, బిచ్చం ఎత్తుకొని అడుక్కున్నారు రోడ్ల మీద. అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించలేదు. మేము లాస్ట్ ఒక 10 రోజుల క్రితం మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దీక్ష చేస్తానని పిలుపునిచ్చిన తర్వాత ఈ ఇన్ఛార్జ్ మంత్రి, ఈ పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఉటావుటిన పిరో మీద వచ్చి ఆ రోజు యజమానులను, ఆసాములను బెదిరించి భయపెట్టించి పైసలు ఇస్తామని చెప్పి దీక్ష విరమణ చేయించిండ్రు. వాళ్ళు దీక్ష విరమిస్తే మేము కూడా నేత కార్మికులకు సపోర్ట్ గా ఆనాడు దీక్ష విరమించినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. వాళ్ళు బకాయి పడ్డటువంటి దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సిందే. మొన్న చెప్పినటువంటి 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పిండ్రు. కానీ ఇవాళ ఐస్ ముక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో బతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఐస్ ముక్క చేతిలో పెడితే కిందికి వచ్చేదాకా ఒక్క సుక్క నీటి చుక్క కూడా లేకుండా ఇవాళ మరి 50 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిండ్రు 50 కోట్లు? ఎక్కడ రిలీజ్ చేసిండ్రు? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలా? మరి 300 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మీరు 50 కోట్లు రిలీజ్ చేస్తామని ఎట్లా చెప్తారు? మిగిలిన పైసలు మరి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడా వచ్చి? లేకపోతే మీరు రేవంత్ రెడ్డిని అడిగి మీరు తీసుకొస్తారా, లేకపోతే మీరు ఇస్తారా చెప్పండి. ఇవాళ నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు, ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఒక కుటుంబ పెద్దను కోల్పోతే ఇవాళ వాళ్ళ బిడ్డ ఎట్లా బతుకుతుంది, వాళ్ళ కొడుకు ఎట్లా బతుకుతాడు, ఆయన భార్య ఎట్లా బతుకుతుంది? మరి ఉండేటందుకు ఒక గుంట జాగా కూడా లేదు, వాళ్ళకి చేసుకున్నానికి ఇంత వ్యవసాయం భూమి కూడా లేదు, వేరే పని కూడా లేదు, వాళ్ళకి చదువు సంధ్యలు కూడా లేవు. మరి ఎట్లా బతకాలి వాళ్ళు?
ఇవాళ పొన్నం ప్రభాకర్ వచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇక్కడ రాజకీయ డైలాగులు చెప్పిపోవుడు కాదు. నేత కార్మికులకు ఏ విధమైనటువంటి ఉపాధిని మీరు చూపించబోతున్నారో ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కావాలి. బకాయి పడ్డ 300 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇవాళ కరెంటు సబ్సిడీ 50% వాళ్ళకు రావాలి. గతంలో ఉన్నట్టుగానే అది చేయాల్సిందే. యాన్ సబ్సిడీ 10% ఇవ్వాలి. దాన్ని కూడా చేయవలసిందే. శాశ్వతంగా మీరు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, హాస్పిటళ్లకు వాడేటువంటి బెడ్షీట్లు కావచ్చు, హాస్పిటల్లో వాడే యూనిఫామ్స్ కావచ్చు, అవన్నిటి ఆర్డర్లు కూడా సిరిసిల్లకి ఇవాళ ఇచ్చి వీళ్లకు పని కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మొన్న అనౌన్స్ చేసిన 50 కోట్లు మిగిలినటువంటి డబ్బు ఏదైతే 250 కోట్లు 50 కోట్లు కాక బకాయి ఉన్నదో ఆ పైసల్ని ఒక వారం రోజుల్లోపు కనుక క్లియర్ చేసి ఆసాములకు యజమానులకు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మళ్ళొక్కసారి సిరిసిల్లలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నేతన్నలకు కూడా మేము మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్తున్నాం. మీకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్తున్నాం. ప్రాణం పోతే మళ్ళా రాదు. మీ ప్రాణం పోతే మీ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినట్టు అవుతుంది. ఇంట్లో తండ్రి లేకపోతే బిడ్డలు రోడ్డు మీద పడతారు, కొడుకులు రోడ్డు మీద పడతారు, మీ భార్య పిల్లలు అనాథలైతారు. కాబట్టి కొన్ని దినాలు ఓపిక పట్టండి. మీరు ఓపిక పట్టండి. మీ ఎంబడి మేము ఉంటాము, మీ ఎంబడి మేము కొట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా, ప్రభుత్వం మెడలు వంచైనా మీకు రావాల్సిన పైసలు ఇప్పిస్తాము. గత 4 మాసాల నుంచి వెళ్ళి ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, అనుబంధ రంగ కార్మికులకు ఉపాధి లేకపోవడం మూలంగా ఇప్పుడే గత మాసంలో 2 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న ఒక అతను ఈగరాజు అతను కార్మికుడు, పౌర్ణం కార్మికుడు, పని లేక ఉపాధి గురించి బయట ప్రాంతాలకు వెళ్ళడం వల్ల తిండి లేక మరదెబ్బ జరిగి కూడా ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఈ రోజు 2 పౌర్ణం కార్మికులు, ఒక మార్కెట్ కార్మికులు 2 ఆత్మహత్య చేసుకోవడం. ఈ రకంగా మరణ మృదంగం సిరిసిల్లలో కొనసాగుతూ ఉంది. దీనికి అందరికీ ప్రధాన కారణం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పూర్తిగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే మేము ప్రభుత్వాలు సూచించడం, గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఇక్కడ వస్త్ర పరిశ్రమకు ఏదైతే కార్మికులు ఉపాధి కల్పించాలని ఏదైతే బతుకమ్మ చీరలు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు, అట్లాగే ప్రభుత్వ కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేసిందో అవి యథావిధిగా కొనసాగించాలని చెప్పడం జరిగింది. కానీ అవి గతంలో జరిగినటువంటి బతుకమ్మ చీరల అవకతవకల వల్ల అక్కడ పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందనే ఉద్దేశంతో కావాలని మొత్తం దానికి సంబంధించిన బతుకమ్మ చీరలను మొత్తం రద్దు చేయడం జరిగింది. ఫలితంగా ఇక్కడ మొత్తం 4 నిమిషాలు ఉపాధి పోవడం జరిగింది. మీకు మేము అప్పుడే చెప్పినాం ప్రభుత్వాన్ని, మీకు బతుకమ్మ చీరలలో ఏమైనా ఉపాధి దానికి సంబంధించి ఏమైనా కుంభకోణం జరిగితే ఎంక్వైరీ చేసుకోవాలి, దానికి సంబంధించింది వాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ ఉపాధి అనేది దానికి రాకుండా మొత్తాన్ని రద్దు చేసే విధంగా చేస్తే ఇక్కడ కార్మికులకు ఉపాధి లేకుండా పోయి తీవ్ర ఇబ్బందులు పోయే పరిస్థితి చెప్పడం కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఈ రకంగా ఇప్పుడు కార్మికులు ఉపాధి లేక ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడే గత నెల రోజుల నుండి మేము జేసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించడం, ముఖ్యంగా కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ 18 కోట్ల రూపాయలు వెంటనే వేయాలి, కార్మికులకు పని లేని వలన అది కొంత తోడ్పడాది అందిస్తుందని చెప్పినా కూడా వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదు. అట్లాగే నిరంతరం ఉపాధి కల్పిస్తామంటే ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి మీకు 365 రోజులు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ అది ఆచరణ లేదు. ముఖ్యంగా చూసినట్టే కమిషనర్ గారు, చేనేత జౌళి శాఖ కమిషనర్ గారు ఇక్కడ సిరిసిల్లకు సంబంధించి కక్ష సాధి ధోరణిగా వివరిస్తూ ఉంది. ఇక్కడ మొత్తానికే పని లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొన్నటికి మొన్న 50 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేస్తే అవి ఎవరికి రావాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించిన ఆసాములకు వేసి వాళ్ళ ఆసాముల యజమానుల మధ్య దాన్ని చిచ్చు పెట్టే విధంగా ఈరోజు వివరిస్తుంది. ఫలితంగా రాబోయే కాలంలో ఏ ఒక్క ప్రభుత్వ ఆర్డర్ కూడా ఇక్కడ ఉత్పత్తి చేసేందుకు సిద్ధం లేని పరిస్థితిలో దానికి కావాలని ఇక్కడ పరిశ్రమను మొత్తం క్లోజ్ చేసే విధంగా ఇక్కడ కమిషనర్ వివరిస్తూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వం వాళ్ళందరూ ఇది కావాలని చేస్తారని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికులు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి, యారన్ సబ్సిడీ విడుదల చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఆత్మహత్య చేసిన కుటుంబాలందరికీ 25 లక్షల ఎక్స్గ్రేషన్ అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఆధారపడ్డటువంటి వృత్తి ఏదైతే ఉందో చేనేత రంగము, ఈ చేనేత రంగము మరొకసారి అతలకుతలంగా తయారైంది, సంక్షోభంలో కూరుకుపోయింది. దేశవ్యాప్తంగా పేరెన్నికటువంటి నైపుణ్యం కలిగిన కళాకారులు సిరిసిల్లలో ఉన్నారు. అలాంటి సిరిసిల్లలో మరొకసారి ఉరిసాలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో ఒక 3 నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఆత్మహత్యల గల కారణం ఏంది, ఎందుకు ఇట్లాంటి దుస్థితి మళ్లీ దాపురించింది, దీనికి ప్రధానమైన కారణాలు ఏంది? మనకి నేత కార్మికులకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రధానంగా సిరిసిల్ల అంటేనే నేతన్నలకు సంబంధించినటువంటి మరమగ్గాల శబ్దాలు వినబడతాయి, అద్భుతమైనటువంటి నేత కళాకారులు ఉన్నారు.
ఎందుకు మరొకసారి సంక్షోభంలో పడింది? ఇటీవల కాలంలో ఎంతమంది చనిపోయారు? ఏమైంది అసలు? ఇది సిరిసిల్లలో చాలా రోజుల కింద జరిగింది. తర్వాత ఒక రకంగా కరెంటు సబ్సిడీ అప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వము 50% సబ్సిడీ ఇచ్చి కొంచెం ఆర్థికంగా వెలుసుబాటు ఇచ్చి ఏదో విధంగా నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు కాటను పాలిస్టరు 2 రకాలుగా నడిచేది. మంచి వ్యాపారం ఉన్నది. మంచి నడిచే క్రమంలో సిరిసిల్ల నుంచి ఎన్నికైన కేటీఆర్ ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ మంత్రి సిరిసిల్లలో ఆయన మొత్తము గుత్తాధిపత్యంలోకి తీసుకొని నా చెప్పు చేతల్లో ఉండాలన్న ఒక ఉద్దేశంతో సిరిసిల్లకు బతుకమ్మ చీరలు తీసుకొచ్చి అప్పుడు నడుస్తున్న కాటను పాలిస్టర్ భీములు కోయించి ఖచ్చితంగా బతుకమ్మ చీరలు కట్టించిండు. ఈ బతుకమ్మ చీరలు సంవత్సరంలో ఎన్ని రోజులు నడుస్తాయంటే 3 నుంచి 4 నెలలు నడుస్తాయి. ఈ 4 నెలలు నడిచేదానికి నేను 5 రూపాయలు 6 రూపాయలు కూలి ఇస్తున్నా, 7 రూపాయలు ఇస్తున్నా అని కూలి విపరీతంగా కార్మికునికి ఒకటి చెప్పండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నేతన్న ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి వారు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు నిన్న కూడా కేటీఆర్ మాట్లాడి 50,000 ఆర్థిక సాయం అందించింది. ఎట్లా చూడొచ్చు అంటారు? అన్న ఇది కంప్లీట్ గా కేటీఆర్ సిరిసిల్ల వ్యవస్థను నాశనం చేసిండు. ఆయన ఏదో కప్పిపుచ్చుకోవడానికి అప్పుడు ఏమీ కాలేదంటుండు. ఇదే కేటీఆర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, పేమెంట్లు ఆపిండు. 300 కోట్లు గత సంవత్సరం అయ్యి పేమెంట్లు ఆపిండు. చిన్న చిన్న యజమానులు బయట అప్పుకు మిత్తికి బ్యాంకులలో ఉదబెట్టి తెచ్చి చీరలు నేసి ప్రభుత్వానికి ఇస్తే వీళ్ళు మిత్తిలు అప్పులు కట్టలేక ఉన్న స్థలాలు జాగాలు అమ్ముకోలేక ఇబ్బంది పడుతుర్రు. వాళ్ళు కట్టలేక కొత్త మాల్ తయారు చేయలేక కార్మికులకు పని కల్పించలేకపోతుర్రు. ఇది 100% కేటీఆర్ వైఫల్యమే. రైట్, కేటీఆర్ ఇక్కడ మంత్రిగా ఉన్నారు, అంతకు ముందు గతంలో, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నారు, వారి వైఫల్యమే అని చెప్తున్నారు. ఏంటి అసలు ఎట్లా అయితే కోలిక్కి వస్తుంది? వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒకటి మీరు గమనించాలి, ఈ రోజు అడ్డం మీద ఉన్న ఒక కూలి కూడా పొద్దున పనికి వెళ్తే సాయంత్రం వరకు ఖచ్చితంగా పేమెంట్ తీసుకుంటాడన్న. అట్లాంటిది ఒక నేతన్న పనిచేసి సుమారు 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఎంత ఇబ్బంది పడతారన్నది మీరు ఒకసారి గమనించాలి. కాబట్టి ఇప్పటి వరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో సుమారు 270 కోట్ల రూపాయలు అవి వెంటనే విడుదల చేస్తే ఇప్పుడున్నటువంటి మా నేతన్నలందరూ కూడా సొంతంగా ఇండిపెండెంట్ స్వతంత్రంగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎంతైతే బకాయి ఉందో అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆర్టీవీ ద్వారా నేను కోరుకుంటాను. రైట్, ఈ మధ్యలో ఆ యువకుడు మృతి చెందిండు, ఆత్మహత్య చేసుకున్నాడు, మరొక వ్యక్తి కూడా చనిపోయిండు. ఒకటే రోజు 2 మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. అంతకుముందు ఒకరు చనిపోయారు. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యమే కారణమా ఏంటి అసలు? 100% అంటే ఆర్థిక ఇబ్బందులే. రోజు అంటే వాస్తవానికి పని ఉండే, ఇప్పుడు పని లేకుండా అయిపోయింది. అంటే ఈ సిరిసిల్ల అనే ప్రాంతం సుమారు ఒక 60% కూడా ఈ కుల వృత్తిపైనే ఆధారపడి బ్రతుకుతా ఉంది. కాబట్టి రొటేషన్ మొత్తం మార్కెట్ అంతా ఆగిపోయిందండి పేమెంట్లు లేక. కాబట్టి ఉన్నట్టుండి సొంతంగా పని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది ఉన్నది. ఏవైతే పేమెంట్లు బకాయిలు ఉన్నాయో రిలీజ్ చేస్తే మాత్రమే మళ్ళీ స్వతంత్రంగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి నేను 270 కోట్లు మొన్నటికి మొన్న 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పేసి చెప్పారు. కానీ 50 కోట్లు కాదు, కేవలం 10 కోట్లు మాత్రమే. ఎలక్షన్ ఉద్దేశించి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటి కోసం మాత్రమే ఇట్లా ఆశ చూపినట్టే చూపారు. కానీ ఇంకా పూర్తిగా అమౌంట్ రిలీజ్ చేయలేదు. నేతన్నల్లో ఒక ధైర్యం నింపాలంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది? ఎందుకంటే గతంలో ఓ నేతన్న ఆత్మహత్య చేసుకోకు అని గోడల మీద రాయాల్సినటువంటి దుస్థితి ఉండే. అక్కడి నుంచి మనకు కొద్దిగా బయటపడి తేరుకునేటువంటి క్రమంలో దశాబ్ద కాలం చాలా సైలెన్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. దీనికి ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 272 కోట్ల రూపాయల బకాయిలు ఒక కారణమా? ఒకటండి, మీకు మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో అనేక రకాల యూనిఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో అట్లీస్ట్ ఒక 50% అయినా కానీ ఆ యూనిఫామ్ సంబంధించిన డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో దాని మ్యానుఫ్యాక్చర్ సంబంధించింది ఏదైనా కానీ సిరిసిల్లకి ఇస్తే మాత్రము మళ్ళీ ఇట్లాంటి ఉరి వేసుకునే పరిస్థితి నేతన్నలకైతే ఉండదు. కాబట్టి దీని మీద కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ నేతన్నల ఆకలి చావులు ఆపాలని చెప్పేసి నేను కోరుకుంటాను. గతకాలపు దుస్థితి రాకుండా ఉండాలంటే బకాయిలు అనేది వెంటనే విడుదల చేయాలి. దాదాపు 272 నుంచి 300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు ఇంకా విడుదల కాలేదు. కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. నేతన్నకి ఒక భరోసా కల్పించాలి, ఆత్మస్థైర్యం నింపాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద, ప్రతిపక్షాల మీద ఉంది. ఇప్పటికే ఎంపీ బండి సంజయ్ మృతి చెందినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి
నేత కార్మిక కుటుంబానికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సైతం ₹50,000 గతంలో ఇచ్చారు, మళ్ళొక 50,000 ఇచ్చారు. అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు, ఆ ప్రాంతానికి చెందినటువంటి నేత కార్మిక నేతలందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఆసుపత్రులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, యూనిఫామ్కి సంబంధించినటువంటి వస్త్రాల ఆర్డర్లన్నీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఒక యుద్ధ ప్రణాళికతోని వాళ్ళని ఆదుకునేందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మరింత ఆపద పొంచి ఉంది. నేత కార్మికుల్లో ఆత్మస్థైర్యం కోల్పోక ముందే వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. JEE మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను JEE అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.